రాష్ట్రంలోని పశు పోషకులకు 50% రాయితీపై కూటమి ప్రభుత్వం సమీకృత దానా అందిస్తోందని గ్రామ సచివాలయ పశుసంవర్ధక శాఖ అధికారి సతీష్ తెలిపారు. రాయితీపై అందిస్తున్న సమీకృత దానా పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి కాలంలో పశువుల పెంపకంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ సచివాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామంటున్న సచివాలయ పశుసంవర్ధక శాఖ అధికారి సతీష్తో మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే పాడి రైతులు ఉంటారో వాళ్ళకి అనేక సదుపాయాలు కల్పించాలనే అంశంతో ఈరోజు ఆ క్యాటల్ ఫీడ్ ఏదైతే 50% సబ్సిడీతో రైతులందరికీ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా మొత్తం సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా ఇది సచివాలయం సంబంధించి రైతులకి ఈ క్యాటల్ ఫీడ్ కూడా 50% సబ్సిడీతో వారికి వచ్చేసి పంపిణీ చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో మనం ఉన్నాం. మరి ఇది ఇక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారు, అసలు ప్రభుత్వ నియమాలు ఏంటి, అదేవిధంగా 50% సబ్సిడీ ఏ విధంగా ఇస్తారు, అనేక అంశాలపైన ఇక్కడ మనకి పశువర్ధక శాఖ సహాయక రైతుమంతా ఉన్నారు. మరి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ క్యాటల్ ఫీడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు, సబ్సిడీ ఎంత వస్తుంది వాళ్ళకి? నమస్తే అండి, నా పేరు సతీష్ బాబు. పూర్వం ఏహెచ్ఐగా వర్క్ చేస్తున్నాను పలమనేరు మండలం. ఈ క్యాటిల్ ఫీడ్ అనేది పశుసంవర్ధకు సంబంధించి 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మెయిన్ గా ఎవరైతే పశువులు పెట్టుకు మెయింటైన్ చేస్తూ ఉంటారో, లేదు గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు, అదేవిధంగా మేక పిల్లలు వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అంటే మాకు సంబంధించిన అనేక యాప్ లో ఉంటుంది. దాంట్లో మెన్షన్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే అంటే మీ సచివాలయ పరిధిలో ఇప్పుడు దాకా ఎంతమంది రైతులు అప్లై చేసుకున్నారు? సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు 50% ఇవ్వడం పట్ల? అప్లై ఏం లేదండి, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు బయట మార్కెట్ లో ఈ క్యాటల్ ఫీడ్ ఎంత రేటు ఉంది, మన ప్రభుత్వం ఎంత ఇస్తుంది వాళ్ళకి? దాదాపుగా 1200 నుంచి 1300 రూపాయలు బయట ఉన్నది. దీంట్లో మనకు వచ్చి 1110 రూపాయలు ఎంఆర్పి ఉంది. దాంట్లో అర్ధ రేట్కి ఇస్తున్నారు. ఓకే, అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం పట్ల రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రైతులు ఇక్కడ కావాల్సినంత అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అందరికి వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేస్తాము. ఫస్ట్ వచ్చినటువంటి రైతులు ముందుగా కూర్చోబెట్టి లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరిని లేదని చెప్పము, ఇవ్వమని చెప్పము. వచ్చిన వారికి అందరికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఎవరైతే పశు సంపద లేకుండా వచ్చి ఉంటారో వాళ్ళకి మొత్తం ఇవ్వడం జరగదు. ఓకే, చూస్తే బ్రదర్ ఎక్కడ చూసినా కూడా ఏరియా కొరత కావచ్చు, అనేక కొరతలు అయితే ఉన్నాయి అంటే ప్రభుత్వానికి సచివాలయం పరిధిలో. మరి క్యాటల్ ఫీడ్ కొరత ఉందా? క్యాటిల్ ఫీడ్ కొరత అనేది ప్రస్తుతానికి అయితే లేదు. దాదాపుగా అన్ని చోట్ల బయట ఫీడ్ అంగిల్లో కానీ లేదంటే ఇక్కడ ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడడంలో కానీ ఎలాంటి కొరత అయితే లేదు ప్రస్తుతానికి. ఓకే, చూసుకున్నట్లయితే అంటే బయటికి ఇక్కడికి తేడా ఏంటి? బయట దాదాపుగా 1300 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. రైతుకి అర్ధం రేటుకే ఇక్కడ వస్తుంది. కాబట్టి రైతు ఆ అర్ధం డబ్బులు ఆ పశు సంపదలో వేరే దాని మీద ఖర్చు పెట్టచ్చు. కసువు వేరే విత్తనాలు కొనడంలో కానీ, లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి కసువు కొనుక్కోవడంలో కానీ, ఇంకా పాలు సంబంధించిన ఏమైనా ఐటమ్లు పాడు, లేదు మినరల్ మిక్చర్ తీసుకోవడం కానీ ఇట్లాంటికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మర్ కి సంబంధించి మీ రైతులకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే పశువులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఆహారం దానికి వేయాలి, అదేవిధంగా అనేక అంశాలపైన మీరు గ్రామాల్లోకి వెళ్ళేసి రైతులకు అవగాహన కార్యక్రమాలను చేస్తున్నారా? ఈ విషయమై మా ప్రభుత్వ శాఖ అనేది ఆల్రెడీ సూచనలు జారీ చేసింది. ఎక్కడైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టులు అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే పాడైపోయినాయి వాటిని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా రైతులకు సూచించడం ఏమంటే, ఎక్కువగా ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ గురవుతాయి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వాలని కోరుతున్నాము. అదే విధంగా పీచు పదార్థాన్ని కొంచెం చూసి దాని బాడీ వెయిట్ సుమారుగా